హాయ్ ఎవ్రీవన్, ప్రసాద్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయి. సంవత్సరం దూడలు ఉన్నాయి, 2 సంవత్సరాల దూడలు ఉన్నాయి, 3 సంవత్సరాల పడ్డ దూడలు ఉన్నాయి, కట్టుదారికి వచ్చినవి కూడా ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అయ్యి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అని తెలుసు. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మనది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం అండి. మన డైరీ వచ్చి ప్రసాద్ మణికంఠ, ఇద్దరు అన్నదమ్ములు అండి. ఏదైనా ఒకటే, 2 డైరీలు ఒకటే. మన దగ్గర వచ్చి ముర్రా జాతి దోళ్ళు ఉంటాయండి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఏజ్ వరకు ఉంటాయి దోళ్ళు. ముర్రా గ్రేడెడ్ బన్నీ జాతి గేదెలు ఉంటాయి. మన దగ్గరికి వచ్చేటప్పుడు క్వాలిటీ విధంగా అయితే మంచి క్వాలిటీ ఉంటాయండి. చూడండి రింగ్ ఎలా తిరిగింది. క్వాలిటీ పరంగా క్వాలిటీ బాగుంటాయి. మేపుకుండే వాళ్ళకి మనం మేపుకుంటే పర్సెస్ మీద ఇస్తున్నామండి. అంటే మేపుకోవడానికి మంచి, వాళ్ళు మేపుకుంటే ఇవాళ 1 లక్ష 2 లక్షలు పెట్టుకుంటే మళ్ళీ 2 రెట్టింపులు వాళ్ళకి పెరిగేలాగా, 2 రెట్టింపులు వాళ్ళకి పెరిగేలాగా అటువంటి దోళ్ళు మనం చూసి ఇస్తున్నాం. దోళ్ళు క్వాలిటీ అయినవి ఉంటాయండి. ఈ సంవత్సరంన్నర దోళ్ళు అండి ఇవన్నీ. అంటే సంవత్సరంన్నర ఎంత పడతాయి బ్రదర్? 15,000 నుంచి 20,000 వరకు ఉంటదండి. 15,000 నుంచి 20,000 వరకు ఉంటాయి. అంటే క్వాలిటీ మీదనే బెస్టింగ్ అవుతుంటాయి. రేట్ డిపెండ్ అయి ఉంటాయి. ఆ క్వాలిటీ లేకపోతే దూడ మీరు మేపిన అనవసరం కదండి. ఇప్పుడు చిన్నవి ఉంటే ఇందులో ఇది గ్రేడెడ్ వస్తుందండి. ఇది ఇప్పుడు ఎంత ధర ఉంటుందో రేపు పొద్దున్న నువ్వు తయారైనా అదే ధర వస్తుంది. ఇది ఓ 10,000 5,000 డీటెయిల్ ఉన్నాయి. దోళ్ళ గురించి తెలియక చాలా మంది ఏ దోడ కొనుక్కోవాలి తెలియక ఇచ్చుకుంటలేదండి దోళ్ళని. అంటే ఇప్పుడు మేము ఇట్లా అవగాహన కూడా తెప్పించామండి. దీన్ని గ్రేడెడ్ ఎలా ఉంటది, ముర్రా ఎలా ఉంటది, ముర్రా క్వాలిటీ చూడండి. బుర్ర చూసుకోండి, సన్నైట్ ఎలా ఉందో బుర్ర. ఇది ఈ 2 గ్రేడెడ్ అండి. ఇదిగో ఇది చూడండి క్వాలిటీ, చూడండి బుర్ర క్వాలిటీ దీనిది. ఒళ్ళు సన్నం చూడండి, ఎన్ని పట్టు చూడండి ఎంత సన్నంగా ఉందో, క్వాలిటీ అయింది. ఇది చూడండి, ఇది చూడండి, ఈ ఒరిజినల్ అండి. ఒరిజినల్ ఇవ్వండి. ఇది చూడండి బుర్ర చూడండి ఎంత చిన్నది ఉందో దీనిది. ఇది ఒరిజినల్ అనమాట. ఈ ఒరిజినల్ దోళ్ళు అండి. కానీ ఏ దోళ్ళ పేర్లు చెప్పి వాటిని కూడా ఒకటే ధరకు అమ్ముతున్నారు. గ్రేడెడ్ కూడా ఒకే ధరకు అమ్ముతున్నారు. అలా కదండి, క్వాలిటీ అయింది క్వాలిటీ రేట్ ఉంటుంది. క్వాలిటీ దానికి ఎప్పుడు కూడా ₹1 ఎక్కువ ఉంటదండి. మనం దోణ చూసుకుంటే కొనుక్కోవాలండి దోణ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, క్వాలిటీ దాని మీద ₹1 ఎక్కువ పెట్టినా సరే రేపు పొద్దున్న దానికి 3 రెట్లు ఎక్కువ వస్తుంది. దీనికి క్వాలిటీ అయిన దోణని మనం ఇప్పుడు దీనికి దానికి ఒరిజినల్ తేడా ఒకసారి బయటికి తెచ్చి చూపిందాం. చూడండి ఇది కూడా చూడండి, ఇది కూడా చూడండి. అది ఇది చూడండి పమ్మిల బయట రెండోది చూడండి. ఇదోడు చూడండి, ఇదోడ ఎంత బాగుందో ముఖం కానీ. దీని క్వాలిటీ చూసుకోండి, ముఖం క్వాలిటీ కానీ, మెడ కానీ, దాని నడక కానీ అన్ని చూసుకోండి ఒకసారి ఎంత ఫ్రీగా నడుతుందో. ఇది ఒరిజినల్ అండి. ఇది గ్రేడెడ్. ఇది గ్రేడెడ్. ఇది దీనంతా ఉంటది. దీని ఇది దీనంతా ఉంటది దోన్. ఎంచుకోవడం రావట్లేదు, అన్ని ఒకటే రైపు కదా చూస్తున్నారు. ఇది దీనంతా ఉంటది. దీనికి దానికి 5,000 6,000 తేడా ఉంటదండి రేటు. దీనికి 5,000 6,000 తేడా ఉంటది. దాని పేరు చెప్పి దీన్ని అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంత పడుతుంది బ్రో? ఇది 18,000 పడుతుందండి. అది ఇది 13,000 పడుతుందండి. మీకు అర్థమైందా? కానీ ఇదే 18,000 అమ్ముతారు. 16, 17, 18,000కి దీన్ని అమ్మేస్తారు. ముర్రా రేట్ ఉంటది. అది వచ్చిన వాళ్ళు అది ఇది దూడే అనుకుంటున్నారు. మీకు అర్థమైందా? అది దూడే ఇది దూడే, కాకపోతే దాని ఒళ్ళుని బట్టి చెప్పాలండి. ఇది చూడండి టెంపర్ గా ఉంటుంది. ఇదిగోండి దీన్ని చూడండి, మన శరీరం ఎంత మెత్తగా ఉంటుందో. ఇదిగోండి ఇది ఒళ్ళు కురస చూడండి. ఇది అడ్డ కురసగా ఉంటది, అంటే పక్క సాపు తక్కువ ఉంటది. దాన్ని చూడండి, పక్క సాపు చూపించండి. దాన్ని ఎంత పక్క సాపు ఉందో చూడండి. చూడండి పక్క సాపు ఎంత సాపు ఉందో దూడ. మీరు రేపు పొద్దున్న దాన్ని తయారు చేసి అమ్ముకుందాం అన్నా సరే ఫస్ట్ ఇతరులు ₹1,00,000 వద్దండి. అది నువ్వు 50,000 కంటే ఎక్కువ రాదు. ఇది నువ్వు తయారు చేసి అమ్ముదామంటే. అదను అది తెలుస్తలేదు జనాలకి. అది చూసుకొని వచ్చి ఎంచుకొని కొనుక్కోండి దూడలని, క్వాలిటీ ఉన్న దగ్గర. ఇదిగో దూడ చూడండి, క్వాలిటీ చూసుకోండి, దాని ఒళ్ళు చూసుకోండి, నడుము సైజ్ చూసుకోండి. దూడ ఇక్కడ ఒకటి జాఫ్రాబాద్ క్రాస్, జాఫ్రాబాద్ క్రాస్ ఉంది. ఇది జాఫ్రాబాద్ క్రాస్. ఇది చూడండి, ఇది క్వాలిటీ చూసుకోండి. దీని ఈ 2 సంవత్సరాలు చూడండి. దీని క్వాలిటీ చూసుకోండి.
అలాగా ఎంచుకొని కొనుక్కోలేండి. ఇప్పుడు మా దగ్గర ఒక 50-60 ఉంటాయి, అందులో ఎంచుకొని కొనుక్కుంటే మీకు మంచి ఎంచుకుంటే 10 రోజులు 15 రోజులు అవుతాయి. కానీ ఇలా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఇలా కట్టెడితే కట్టబలంగా కొనేసుకుంటున్నారు వాళ్ళు, ఎంచుకోవడం రావట్లేదు దూడని. అంటే ఇక్కడ 18,000 అంటే వాళ్ళకి ఏ దూడ నచ్చితే ఆ దూడని పక్కన కట్టేసుకుని దాని వరకు అడిగి క్వాలిటీ ఉన్న వరకు ఎంచుకోనుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఈ ఆళ్ళతో వచ్చేది కాదండి. ఏదైనా సరే 2-3 సంవత్సరాలు వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టాలా. ఆ రోజు డబ్బుకు డబ్బు, ఇప్పుడు పెట్టిన డబ్బు అప్పుడు వస్తే వాళ్ళకి విలువ ఉంటది కదా. వాళ్ళకి 3 సంవత్సరాలు మేపుకున్నాక దానికి డబ్బుకు డబ్బు మిగిలితే వాళ్ళు ఆనందపడతారు. దానికి కష్టం చేయాలి కదండి, మేపాలా, గడ్డి తేవాలా, ఇవన్నీ చేయాలి, కష్టపడాలా. దూడలకు కొంచెం ఎక్కువనే రిస్క్ ఉంటది, అంటే టైం ఎక్కువ సెండ్ చేయాలా. ఈ 3 సంవత్సరాలు తోలండి, 3 సంవత్సరాలు ఇప్పుడు రెడీగా ఇందులో 10 రోజులు కట్టేసి ఉన్నాయి, ప్రెగ్నెన్సీ చేస్తున్నాయి. దున్న కూడా ఉంటుంది, దున్నపోతుంది. ఎంత దీని వయసు? దీని 2 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఎంత పడుతుంది ఇది రేటు? 35,000 పడుతుంది. 35,000 పడుతుంది. ఈ 3 సంవత్సరాలు తోడండి ఇందులో. అంటే ఇప్పుడు మీరు క్రాస్ అయినా అమ్ముతారా లేకపోతే కన్ఫర్మ్ అయినా చెప్తారా బ్రదర్? కన్ఫర్మ్ అంటే 3 నెలలు 4 నెలలు ఆగుతారు, మళ్ళీ వెయిట్ చేస్తారు. మనం అలా చెప్పమండి. మనం చెప్పేది మనం ఇప్పుడు కట్టించి 10 రోజులు 15 రోజులు అవుతున్నాయండి. లోడ్ దిగాక ఈటికి వచ్చిన నెల కట్టించాం, అవి మనం 15 రోజులు అవుతున్నాయి. 15 రోజులు కట్టించేసాక అదే చెప్తాం మనం. మీ దగ్గరికి వెళ్ళాక కన్ఫర్మ్ అయితే అవుతాయండి, లేకపోతే అవ్వవు. మీరు మళ్ళీ వస్తే మీరు కట్టించుకోవాలా అని మనం ఉత్తి దాని కింద అమ్ముతాం. అంటే మనం ఏమి కట్టలేదు, ఇప్పుడు దూడ కింద అమ్ముతాం అనమాట. కట్టింది చెప్తాం. ఇది చూడ క్వాలిటీ చూసుకోండి. రింగ్ బండి జాతి దూడండి. ఈ సైజ్ ఎంత పడతాయి బ్రో? ఇది 40,000 పడుతుంది. 40,000 పడతాయి. ఇవన్నీ 40,000 నుంచి 45,000 మధ్యలో ఉంటాయండి. ఈ బయట ఉన్నాయన్నీ కూడా. లాట్ తీసుకుంటే ఏమైనా తగ్గుతా? అంటే ఇప్పుడు ఈ సైజ్ లో ఒక 10 తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా 10 తీసుకుంటే 40,000 చొప్పున ఇచ్చేస్తామండి. 40,000 తరపున ఇచ్చేస్తారు. 40,000 చొప్పున ఇచ్చేస్తాం. ఇందులో ఒక్కొక్కటి ఇడికి తీసుకుంటే 45,000 చొప్పున ఇస్తాం. అంటే బల్క్ తీసుకున్న కొంచెం అంటే ఇందులో పెద్ద ఉంటది, నాశనం ఉంటది కదండి. అవునవును, అలాగే యావరేజ్ చేస్తాం అనమాట. సైజులు చూసుకోండి, దోళ్ళు ఎంత క్వాలిటీగా ఉన్నాయో. వీటి వయసులో ఎంత? అన్ని అన్ని 3 years ఉంటాయి, 2-3 నెలలు తక్కువ ఉంటాయి. ఇందులో ఒకటి ఇది చూడండి, క్వాలిటీ ఎంత బాగుంది. రింగ్ బుర్ర ఎంత రింగ్ ఉంది, క్వాలిటీ. ఇంకో చెప్తాండి, మన వాళ్ళకి ఇప్పుడు ఆఫ్ రోడ్ ఇచ్చామండి, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నామండి. ఎన్ని తీసుకుంటే? 4 గంటల వరకు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. అంటే పెద్దవే? పెద్ద చెన్నై వచ్చి 6 తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ఎక్కడికైనా ఈ పెద్ద 4 తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం. చెన్నై అయితే 6 తీసుకున్నా కానీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తున్నాం. ఎంత దూరమైనా. అంటే ఎట్లా ఇక్కడ వచ్చే రిటర్న్ బండ్లు పెడతారా? రిటర్న్ బండ్లు పెడతామండి. ఇంకా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే కొంతమంది వచ్చాక అలాగంటారు, మీరు ఆధార్ షీట్ రాసిస్తాం, సెస్ పేపర్ రాసిస్తాం, బండి పెడతాం, ఇక్కడ లోడ్ చేసి అప్పు చెప్తాం, ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళాలా. ఈ వరకు మీరు మాట్లాడి బండి మంద వస్తుంది, అన్ని మనమే చేస్తామండి. ఆ లోడ్ మాత్రం కూడతా ఉండి తీసుకెళ్ళాలి, వాళ్ళే తీసుకెళ్ళాలి. ఇట్లా ఇవి అంటే ఇప్పుడు అక్కడ మీరు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక 2 సంవత్సరాలు పడుతుంది హీట్ రానికి. ఇక్కడ ఉన్నటివి 5 సంవత్సరాలు వస్తాయండి. 3 సంవత్సరాలు పడుతుందా? ఇంకో సంవత్సరాలు పడతాయండి ఇవి హీట్ రానికి. వాటికి ఈ ఏమో 2 సంవత్సరాలు అండి. ఇవి ఇంకో సంవత్సరం పెడితే ఈ హీట్కి వస్తాయి. కొన్ని 6 నెలలకు రావచ్చు, కొన్ని సంవత్సరానికి రావచ్చు. అలా ఇవి మాక్సిమం ఇంకా ఇప్పుడు కట్టాయా ఇంకా తీసుకోపోతా? ఇప్పుడు ఆల్రెడీ ఇందులో మేము కట్టించామండి, 15 రోజులు అవుతుంది ఒక్కొక్కటి కట్టించి. ఇందులో 10 రోజులకు కట్టించాం. వాటిని మనం వాటిని తీసుకెళ్లి 2 నెలలు ఒకవేళ ఈ లోపల ఈటుకు రాకపోతే 2 నెలల్లో కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఈ లోపల ఈటుకు వస్తే మళ్ళీ కట్టించుకోవాలి. ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లుంది బ్రదర్? బాగుందండి. అంటే ఎవరిదైనా అడిగారు ఇట్లా? అడిగాం ఆల్రెడీ. మేము లోకల్ ఇచ్చిన ఆల్రెడీ చాలా మట్టుకు కట్టినాయి. ఏలూరు ఇచ్చామండి, ఏలూరులో కట్టినాయి. దేవరపల్లి ఇచ్చాం కట్టినాయి. అలాగే పామర్ ఇచ్చాం. రిపీటెడ్ కస్టమర్స్ రిటర్న్ కస్టమర్ అవుతున్నారు. ఈసారి రివ్యూ తీసుకుంటారండి. ఒకసారి ఇళ్ళ ఒకసారి తీసుకొని మీకు పంపుతాను, ఒకసారి రివ్యూ ఎదురు. సో మన ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో మొత్తంలో మినిమం రేట్ ఎంత బ్రదర్? ఇవి మినిమం అయితే 10,000 నుంచి 50,000 వరకు కూడా రేట్ ఉందండి.
10,000 మినిమమ్, మాక్సిమం వచ్చేసి 50,000. 50,000 దూడ క్వాలిటీని బట్టి రేట్ ఉంటది, ఏజ్ ని బట్టి సైజ్ ని బట్టి. రెగ్యులర్ గా ఉంటాయి దూడలు? రెగ్యులర్ గా అండి, ఎప్పుడు ఒక 50 దూడ మాత్రం ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటది. ఓకే, చూసుకోవచ్చు మనీ డైరీ ఫామ్ దగ్గర దూడలు, పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే బ్రీడ్ గురించి అవగాహన వాళ్ళు వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి మనీ బ్రదర్ అయితే చెప్తున్నారు. కావాల్సిన స్క్రీన్ నెంబర్కు ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ.